ఓం శ్రీ మాత్రే నమః. ఛానలుకి స్వాగతమండి. ఈ 4 రాసులవారు తాబేలు ఉంగరం అస్సలు ధరించకూడదు. అయితే తాబేలు ఉంగరాన్ని ఎందుకు ధరిస్తారో దాని యొక్క ప్రత్యేకత ఏంటి? ముఖ్యంగా ఈ 4 రాసులవారు తాబేలు ఉంగరం ధరించకూడదు. అలాగే ఈ రాసులవారు ఎందుకు తాబేలు ఉంగరాన్ని ధరించకూడదు, వీరు ధరించటం వల్ల ఎటువంటి ప్రతికూలతలు వీరు ఎదుర్కోవలసి వస్తుంది, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, తాబేలు నీటిలో నివసించే జంతువు. తాబేలును శుభప్రదంగా భావిస్తారు. ఇది అదృష్టాన్ని, ఆరోగ్యాన్ని మరియు సంపదను పెంచుతుందని విశ్వసిస్తూ ఉంటారు. తాబేలు ఉంగరాన్ని ధరించే వ్యక్తి ఎల్లప్పుడూ సంతోషంగా మరియు సానుకూలతతో ఉంటాడని మన సంస్కృతిలో కూడా ప్రస్తావించబడింది. హిందూ పురాణాల ప్రకారం విష్ణువు యొక్క 10 అవతారాల్లో కూర్మావతారం కూడా ఒకటి. లక్ష్మీదేవి కూడా నీటి నుండి పుట్టింది కాబట్టి లక్ష్మీదేవిని భక్తితో పూజించిన వారికి ఐశ్వర్యం కలుగుతుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అదేవిధంగా తాబేలు గుర్తు ఉన్న ఉంగరాన్ని ధరించిన వారు కూడా జీవితంలో విజయాన్ని సాధిస్తారు. కాని తాబేలు ఉంగరాన్ని మనం ఇష్టం వచ్చినట్లు వేసుకోకూడదు. ధరించేటప్పుడు కొన్ని నియమాలు పాటించటం కూడా చాలా ముఖ్యం. అందుకే తాబేలు ఉంగరం ధరించేటప్పుడు కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు. తాబేలు ఉంగరాన్ని ధరించటం వల్ల వ్యక్తి యొక్క జీవితంలో సానుకూల మార్పులు వస్తాయని పురాతన కాలం నుండి నమ్ముతూ ఉంటారు. అయితే ఇది చాలా సున్నితమైన విషయం కాబట్టి తాబేలు ఉంగరాన్ని కొనుగోలు చేసేటప్పుడు మరియు ధరించేటప్పుడు కొన్ని నియమాలు పాటించటం చాలా ముఖ్యం. ఈ ఉంగరాన్ని ధరించేవారు ఉంగరాన్ని మధ్య వేలుకు కాని లేదా చూపుడు వేలుకు కాని ధరించాలి. ఎప్పటికీ ఈ ఉంగరాన్ని మీ కుడి చేతికి మాత్రమే ధరించండి. శుక్రవారం సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజు మాత్రమే తాబేలు ఉంగరాన్ని కొనుగోలు చేసి మీరు ధరించటం ఉత్తమ ఫలితాలను మీకు ఇస్తుంది. తాబేలు ఉంగరాన్ని ధరించినప్పుడు దాని ముఖం మనకు ఎదురుగా ఉండాలి. మనకు వ్యతిరేక దిశలో ఉండకూడదు. వ్యతిరేక దిశలో ఉంటే అది మనకు అశుభ ఫలితాలను ఇస్తుంది. తాబేలు ఉంగరాన్ని ధరించటం వల్ల మీరు ఉత్తమ ప్రయోజనాలు పొందటానికి పంచధాతు, అష్టధాతు మరియు వెండి తాబేలు ఉంగరం మంచిది. అలాగే తాబేలు ఉంగరాన్ని ధరించే ముందు ఉంగరాన్ని పచ్చి పాలల్లో నానబెట్టి దాన్ని ధరించే ముందు లక్ష్మీదేవి చిత్రం కాని లేదా విగ్రహం ముందు కాని పూజించండి. ఇది అద్భుతమైన ప్రయోజనాలను పొందేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది. పదే ఉంగరం తీయటానికి వెళ్లవద్దు, అది అస్సలు మంచిది కాదు. లక్ష్మీదేవి ముందు ఉంగరాన్ని ధరించటం వల్ల దైవిక శక్తి వస్తుందని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. ఎవరైతే తాబేలు ఉంగరాన్ని సరిగ్గా ధరిస్తారో వారికి సంపద మరియు శ్రేయస్సు పెరుగుతుంది. మీరు వ్యాపారంలో చాలా నష్టపోయినట్లయితే ఈ ఉంగరాన్ని ధరించటం వల్ల మీరు లాభాలను పొందగలుగుతారు. అంతేకాదు మునుపెన్నడూ లేని విధంగా మీకు సంపద కూడా పెరుగుతుంది. జీవితంలో ప్రతిదీ కూడా మెరుగైన ఫలితాలను ఇస్తుంది. ఇది విష్ణువు మరియు లక్ష్మీదేవితో దగ్గరి సంబంధాన్ని కలిగి ఉన్నందున తాబేలు ఉంగరాన్ని ధరించటం వల్ల లక్ష్మీ మరియు విష్ణువు యొక్క ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మీ పైకి వస్తాయి మరియు మీరు కోరుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారు మరియు మీ జీవితంలో విజయం సాధించటానికి అవకాశాలు ఎక్కువగా వస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం అలాగే ఫెంగ్షుయి చైనీస్ శాస్త్రం ప్రకారం మీ జీవితంలో సమతుల్యత, సానుకూలత మరియు ప్రశాంతతను తీసుకుని రావటానికి తాబేలు ఉంగరాన్ని ధరించటం మంచిది. ఇది మీ వ్యక్తిగత సంబంధాలను సానుకూలంగా ప్రభావితం చేయటమే కాకుండా ప్రేమ మరియు బంధాన్ని కూడా పెంచుతుంది. ప్రతి ఒక్కరూ దీన్ని తరచుగా ధరిస్తూ ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తాబేలు ఉంగరం ధరించటం శుభప్రదం. కొన్ని రాశులవారు ఈ ఉంగరాన్ని ధరిస్తే ఆర్థిక సమస్యల నుండి బయటపడవచ్చని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ ఉంగరం సహనం మరియు శాంతికి చిహ్నం. ఈ ఉంగరం మనశ్శాంతిని కూడా కలిగిస్తుంది. చాలా మంది ఈ ఉంగరం పురోగతికి చిహ్నంగా భావిస్తారు. ఈ ఉంగరం అనారోగ్యాలను కూడా దూరం చేస్తుందని కూడా జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఈ ఉంగరం మకర రాశి వారికి శుభప్రదంగా పరిగణించబడుతుంది. తాబేలు ఉంగరం ధరించటం మాత్రమే కాదు, తాబేలు ప్రతిమని ఇంట్లో పెట్టుకుంటే కూడా అన్ని వాస్తు దోషాలు తొలగిపోయి సుఖమైన జీవితం గడుపుతారని వాస్తుశాస్త్ర నిపుణులు కూడా చెబుతున్నారు. ఇంట్లో మంచి జరగాలని, సంపద నిలవాలని కోరుకుంటూ తాబేలు ప్రతిమను చాలా మంది ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. తాబేలు బొమ్మ మాత్రమే కాదు, ఉంగరం కూడా శుభచిహ్నంగానే చూస్తూ ఉంటారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటే కనుక తాబేలు ఉంగరం ధరించటం వల్ల వాటి నుండి ఉపశమనం లభిస్తుందని
చాలా మంది విశ్వసిస్తూ ఉంటారు. తాబేలు ఉంగరం ధరించేటప్పుడు నియమాలు కూడా పాటించాల్సి ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు ఉంగరం కొనుక్కోవటం, ధరించటం చేయకూడదు. శుక్రవారం రోజే చెయ్యాలని మనం ఇదివరకే చెప్పుకున్నాం. అలాగే దాన్ని శుద్ధి చేయకుండా పెట్టుకోకూడదు. ఉంగరం కొని ఇంటికి తీసుకువచ్చిన తర్వాత దాన్ని పాలల్లో అలాగే గంగాజలంలో కొన్ని గంటల పాటు ఉంచాలి. ఉంగరం శుద్ధి చేసిన తర్వాత లక్ష్మీదేవికి సమర్పించి పూజ చేయాలి. లక్ష్మీనారాయణుడికి కూడా పూజ చేయాలి. ఈ ఉంగరాన్ని గురువారం లేదా శుక్రవారం ధరించటం శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది. దీన్ని ధరించటం వల్ల ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు, శాంతి చేకూరుతుంది. ఇంట్లో సానుకూల వాతావరణం ఉండి జీవితంలో ప్రశాంతత కూడా నెలకొంటుంది. అయితే ఈ ఉంగరం ఎవరంటి వారు ధరించటం కూడా మంచిది కాదు. ఈ 4 రాశుల వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా తాబేలు ఉంగరాన్ని ధరించకూడదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. తాబేలు ఉంగరం ధరించటం వల్ల కెరియర్లో సక్సెస్ తో పాటు జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయని చాలా మంది విశ్వసిస్తూ ఉంటారు. కానీ ఎవరు పడితే వారు తాబేలు ఉంగరాన్ని ధరించకూడదు. ముఖ్యంగా కొన్ని రాశుల వారు ఈ ఉంగరాన్ని పెట్టుకుంటే వారికి శుభ ఫలితాలకు బదులుగా అశుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేషరాశి ప్రజలు పొరపాటున కూడా తాబేలు ఉంగరాన్ని ధరించకూడదు. ఇందుకు కారణం మేషరాశికి అధిపతి అంగారకుడు. ఈ గ్రహం యొక్క ప్రభావం వల్ల ఈ రాశి ప్రజలు తాబేలు ఉంగరం ధరించటం అస్సలు మంచిది కాదు. ఒకవేళ ధరించినట్లయితే అనేక రకాల సమస్యలను వారు ఎదుర్కోవలసి ఉంటుంది. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో అవరోధాలు ఎదురవుతాయి. అనుకున్న సమయానికి అవి పూర్తి కావు. లక్ష్మీ కటాక్షం కూడా వారికి కలగదు. అలాగే మరొక రాశి కన్యారాశి. ఈ కన్యారాశి ప్రజలు కూడా ఈ తాబేలు ఉంగరాన్ని అస్సలు ధరించకూడదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్యారాశికి అధిపతి బుధుడు. అందువల్ల తాబేలు ఉంగరం ఈ రాశివారు ధరించటం వల్ల ఆర్థిక నష్టాలను కూడా వారు ఎదుర్కోవలసి ఉంటుంది. అంతేకాకుండా వ్యక్తిగతంగా, వృత్తిపరంగా అనేక రకాల సమస్యలను వారు ఎదుర్కొంటారు. జీవితంలో సుఖ సంతోషాలు కరువై ఆందోళన చెందాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు తాబేలు ఉంగరాన్ని అస్సలు ధరించకూడదు. అలాగే మరొక రాశి వృశ్చిక రాశి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృశ్చిక రాశికి కూడా అధిపతి అంగారకుడు. ఈ కారణంగా వృశ్చిక రాశి ప్రజలు కూడా తాబేలు ఉంగరాన్ని ధరించటం వల్ల కుజదోష సమస్యను వారు ఎదుర్కోవలసి ఉంటుంది. అంతేకాకుండా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రతికూల ఫలితాలు వారికి ఉంటాయి. అవకాశాలు వచ్చినట్లే వచ్చి వారికి దూరమవుతాయి. అంతేకాకుండా మీకిష్టమైన వారితో మీ సంబంధం విచ్ఛిన్నమయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. వారికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా తాబేలు ఉంగరాన్ని ధరించకూడదు. అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీనరాశి ప్రజలు కూడా తాబేలు ఉంగరాన్ని మర్చిపోయి కూడా ధరించకూడదు. ఎందుకంటే ఈ రాశికి అధిపతి బృహస్పతి. ఈ కారణంగా తాబేలు ఉంగరాన్ని మీనరాశి వారు ధరించినట్లయితే బృహస్పతి స్థానం బలహీనపడుతుంది. ఫలితంగా ఈ రాశి ప్రజలు ధన నష్టం జరగటమే కాకుండా పలు రకాల ఇతర సమస్యలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి ఈ రాశివారు ఎట్టి పరిస్థితుల్లో కూడా తాబేలు ఉంగరాన్ని ధరించకూడదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తాబేలు విష్ణుమూర్తికి ప్రతీక. ఆయన అవతారాల్లో ఒకటి. క్షీరసాగర మథన సమయంలో తాబేలు సాయం గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. లక్ష్మీదేవికి ప్రీతికరమైందిగా తాబేలును భావిస్తారు. తాబేలు 4 కాళ్ళు ధర్మ, అర్థ, కామ, మోక్షాలకు ప్రతీకగా పరిగణిస్తారు. ఫలితంగా ఈ ఉంగరాన్ని ధరించటం వల్ల ప్రజల్లో ఆత్మవిశ్వాసం, అనుకూలత ఏర్పడుతుంది. ఇదే సమయంలో ఆర్థిక శ్రేయస్సు కూడా పెరుగుతుంది. ఇది ధరించే ముందు ఖచ్చితంగా ఏ రాశివారు ధరించాలి, ఏ రాశివారు ధరించకూడదు అనే విషయాన్ని మీరు తెలుసుకొని ధరించటమే ముఖ్యం. అనుకూలతకు బదులుగా ప్రతికూలతను మీరు ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా ఈ 4 రాశులవారు అంటే మేషరాశివారు, అలాగే కన్యా రాశివారు, వృశ్చిక రాశివారు, మీన రాశివారు, ఈ 4 రాశులవారు ఎట్టి పరిస్థితుల్లో తాబేలు ఉంగరాన్ని ధరించకూడదు. ధరిస్తే మాత్రం అనేక రకాల సమస్యలను మీరు ఎదుర్కోవలసి వస్తుంది. చూశారు కదండి, ఏ 4 రాశులవారు తాబేలు ఉంగరాన్ని ధరించకూడదు, తాబేలు ఉంగరం ధరించటం వల్ల ఎటువంటి ఫలితాలు మిగిలిన రాశులవారు పొందుకుంటారు, ఈ 4 రాశులవారు ఎందుకు ధరించకూడదు, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.